జీబీఎస్ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదేమీ అంటువ్యాధి కాదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. జీబీఎస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి స్పందించారు. ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్లు వెంటనే తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని సూచించారు. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి.